నమస్కారం. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే శని గురించి చేస్తున్నాను. శని గురించి మనం జనరల్గా మాట్లాడుకుంటాం. అయితే ఇప్పుడు ఈ టైంలో శని గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే మనకి జూలై 27వ తారీఖు నుంచి డిసెంబర్ 11వ తారీఖు శని వక్రగతిని ఉంటూ ఉన్నారన్నమాట. వక్రగతి అంటే జనరల్గా ఇవన్నీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ప్లానెట్స్ అన్ని తిరుగుతూ ఉంటుంది. వక్రగతి అప్పుడు ప్లానెట్స్ రివర్స్ డైరెక్షన్ లో తిరుగుతూ ఉంటుంది. శని టోటల్ గా ఈ వక్రగతి సందర్భంగా నెలన్నర రోజులు వక్రగతితో ఉండటంతో దీని యొక్క ప్రభావం 12 రాశుల వరకు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. ఇందులో ముఖ్యంగా శని గురించి ఎప్పుడైతే మనం మాట్లాడుకోవాలో, శని వచ్చేటప్పటికి కర్మ ఫలదాత అంటే మనం వర్క్ చేస్తే దానికి కావాల్సిన రిజల్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే శని మహాత్ముడు. కొంతమందికి అసలు జాబే ఉండదు లైఫ్ లో, కొంతమందికి ఎంత హార్డ్ వర్క్ చేసినా రిజల్టే ఉండదు, ఒకళ్ళు కొంచెం వర్క్ చేసినా కానీ విపరీతమైన రిజల్ట్ ఉంటుంది అనమాట. ఇలాంటి రిజల్ట్ రావడానికి కారణం ఎవరంటే శని అని గుర్తుపెట్టుకోవాలి. రెండోది క్రమశిక్షణ, డిసిప్లైన్. కొంతమంది లైఫ్ లో చాలా డిసిప్లైన్డ్ గా ఉంటారు. ఉదయాన్నే లెగటం, చక్కగా టయానికి భోజనం చేయటం, చక్కగా టయానికి ప్రతిదాన్ని పనిని అవగొట్టడం అలా చేస్తూ ఉంటారు అనమాట. అలా క్రమశిక్షణగా ఉండటానికి, కొంతమంది అసలు క్రమశిక్షణగా లేకుండా ఉండటానికి కూడా శని కారణం అని మీరు గమనించాలి. తర్వాత ఆలస్యము, ఆటంకాలు అని చెప్తారండి. శని ఉండడం వల్ల ప్రతి పని లేట్ అవుతూ ఉంటుంది. శని అంటేనే లేట్ అని ఇంగ్లీష్ లో మీనింగ్ అనమాట. శని చర అంటే స్లోగా మూవ్ అవుతుంటుంది. శని ప్రభావంతో ఎవరైతే ఉంటారో వాళ్ళంతా లేట్ గా ఉంటారు, ఆలస్యంగా ఉంటుంది, పనులు తొందరగా కావు, ఆటంకాలతో ఉంటుంది. చాలా మందికి రకరకాల ఆటంకాలు ఉంటాయి. కొంతమంది ఏ పని చేసినా కానీ ఆటంకాలు లేకుండా చేసేస్తూ ఉంటారు. ఇలా ఆటంకాలతో పాటుగా ఆయురార్ధ్యం అంటే ఆయుష్ ఎలా ఉంటుంది, ఒక మనిషి ఆయుష్ని డిసైడ్ చేసేది కూడా శని యొక్క ప్రభావాన్ని బట్టే ఉంటుంది. శని కొంతమందికి 8th హౌస్ లో ఉండటం వల్ల వాళ్ళకి చాలా దీర్ఘాయు ఉంది అని చెప్తూ ఉంటారు. లాస్ట్ లో ముఖ్యంగా వైరాగ్యం అంటే మనకి ఏది మంచి, ఏది చెడు, ఏది శాశ్వతంగా ఉంటుంది, ఏది వాలటైల్ అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది, ఇలాంటి ఒక జ్ఞానం కలగాలన్నా కానీ శని వల్ల కలుగుతూ ఉంటుంది. అయితే శని అనుకూలంగా ఉంటే ఇప్పుడు చెప్పిన వాటిలన్నిటిలో చాలా స్ట్రాంగ్ గా ఉండేసి మంచి జీవితంలో ముందుకెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్పిన విషయాలు వచ్చి ఎన్ని కనుక వీక్ గా ఉన్నా, ప్రాబ్లమాటిక్ గా ఉన్న వాళ్ళు కూడా ఇందాక చెప్పుకున్న విషయాలు సరైన రిజల్ట్ రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇలాంటి శని అందరికి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలా రకరకాల శనిలతో ఇబ్బంది పెడుతూ ఉంటే పాటుగా 3వ స్థానంలో, 11వ స్థానంలో, 6వ స్థానంలో శని ఉండి విశేషమైన యోగ్యతను ఇస్తూ ఉంటారనమాట. ఇంతగా ప్రభావితం చేసే ఈ శని 4.5 మాసాలు రెట్రోగేట్ అంటే వక్రగతిలో ఉండటం వల్ల 12 రాశుల వారికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ముందుగా చూస్తే మనం మేషరాశిని గమనిస్తే, మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఇప్పుడే స్టార్ట్ అయింది. గత 1 సంవత్సరం నుంచి వీళ్ళకి ఏలినాటి శని ఉన్నా కానీ లాస్ట్ ఒక నెల నుంచి నెలన్నర నుంచి మాత్రం చాలా కాల్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి నాకు. అంటే ఏలినాటి శని యొక్క ప్రభావం వీళ్ళ మీద చాలా ఎక్కువగా ఉందని గమనించాలి. అయితే దీనితో పాటుగా గురువు కూడా అంత సపోర్ట్ ఇవ్వకపోవడంతో వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఇప్పుడిప్పుడే అధికమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఏ పని చేసినా కలిసి రాకుండా ఉండటం, విపరీతమైన ఖర్చులు అవటం, వచ్చే ఆదాయం కంటే కూడా ఖర్చులు విపరీతంగా ఉండటము, మరలా ఖర్చులు ఎక్కువగా ఉండటము, ఆదాయం తక్కువగా ఉండటం, చాలా ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఈ వక్రగతి సందర్భంగా ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మన మహర్షులు శని ఇప్పుడు అసలు వాళ్ళకి ఏం చేస్తున్నారు, ఏలినాటి శని ఫస్ట్ ఫేజ్ లో ఉన్నారు, తద్వారా కలిగే ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏంటో మనం చూద్దాం. ముందుగా మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే, మానహాని మనక్లేశ కృషి భోజనం అల్పశం నిత్య సంవాదం దారిద్ర్యం ద్వాదశకే శని అంటారు. అంటే 12వ స్థానంలో, మేషరాశి నుంచి 12వ స్థానంలో శని ఉండటం వల్ల ఏమవుతుంది, మానహాని అంటే అవమానం జరుగుతుంది. వీళ్ళకి మనసులో ఎప్పుడు టెన్షన్ గా ఉంటారు. కృషి మల్పశం అంటే ఏదైనా కనుక పని చేస్తే అందులో సరైన భోజనం రాదు. నిత్య సంవాదం ఎప్పుడు ఎవరితో ఒకరితో గొడవ పడటం, అనుకున్న విధంగా పనులు జరిగిపోవటంతో చాలా అన్రెస్ట్ గా ఉంటారు, ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. వీటన్నిటితో కూడాను దారిద్ర్యం అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువగా ఉంటుంది, మీకు వచ్చే ఖర్చులు ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తక్కువగా ఉంటుంది. ఇలా ఉన్న వీళ్ళకి ఈ శని వల్ల జరిగే 4.5 రోజులు, 4.5 మాసం టైంలో ఎలా ఉండబోతుందంటే, వీళ్ళకి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న విషయాల్లో చాలా ఉపశమనం వస్తుంది, చాలా విషయాల్లో గ్యాప్ వస్తుంది. శని మీకు ఉన్నటువంటి ధన ప్రవాహాన్ని ఇస్తూ ఉంటారు, అన్నిటిని ఇస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు దాకా మీరు ఏడే సాడే సతికి సంబంధించిన వ్యవహారం ఎలా ఉంటుంది ఒక టేస్ట్ మీకు ఆల్రెడీ తగిలింది. ఈ 4.5 మాసంలో ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ లో ఉన్నారో ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఒక 75% వరకు ఉపశమనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందులో ముఖ్యంగా మీరు చూసుకుంటే వీటి వల్ల ప్రభావం మీకు అనవసరమైన ఖర్చులు, ధనవ్యయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. మనశ్శాంతి, ఆందోళన, విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి యోగ్యతగా ఉంటుంది. తర్వాత శత్రువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎవరైనా ఏదైనా పని చేస్తే చాలా గోప్యంగా సీక్రెట్ గా చేయడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాటి వల్ల మీకు శని వక్రగతితో ఉండటం వల్ల ఇంతే కాకుండా ఇంకా
పాత అప్పులు, పెండింగ్ బిల్లులు, చెల్లించాల్సిన బకాయిలు ఏమైనా ఉంటే ఇవన్నీ చెల్లించే అవకాశం ఎక్కువగా పడుతుంది. వాయిదా పడిన విదేశీ ప్రయాణాలు, ఇంతకుముందు ఎక్కడ లాంగ్ ట్రావెల్ చేయాలనుకున్నా కానీ ఈ ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు ఏదైనా గనక మీకు అనుకూలంగా లేకుండా పనులు జరిగితే ఈ టైంలో వాటిని చక్కదిద్దుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ టైంలో మీరు ధ్యానము, జపము, శనికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటుంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, ఈ వచ్చే 4.5 months మీకు ఒక్కసారి లైఫ్ లో ఒక బ్రేక్ వచ్చినట్లు ఉంటుంది, కొంచెం ఉపశమనంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనుల మీద కనుక దృష్టి సారిస్తే ఆ పనులన్నీ చక్కగా టయానికి కంప్లీట్ అయ్యి మీకు చాలా ఉపశమనంగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఏలినాటి శని మీకు చాలా రోజులు ఉంది కాబట్టి, బట్ ఇది ఒక రిలీఫ్ టైం అని మీరు అనుకోవచ్చు. సో ఇప్పటిదాకా మనకి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం, శని గ్రహం యొక్క ప్రభావం. అయితే ఈ రాశి వాళ్ళకి కనుక ఏదైనా ప్రతికూల ప్రభావం ఉంటే వీటి నుంచి ఎలా బయటపడాలనే దానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఫస్ట్ పరిహారము సెల్ఫ్ రెమెడీస్, అంటే మీరంతా మీరు చేసుకోగలిగిన రెమెడీస్ కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యంగా ఒకటి శని పిప్పలాద స్తోత్రం. చాలా సింపుల్ గా, ఈజీగా ఉంటుంది, చాలా పవర్ఫుల్ గా ఉంటుంది, మీకు నెట్ లో దొరుకుతుంది. అది తీసుకొని సూర్యోదయం సూర్యాస్తమం టైం 2 పూట్ల కనుక చదువుతూ ఉంటే శని పెట్టే బాధల నుంచి చాలా వరకు బయటపడిపోతారు. రెండోది పరిహారం ఏంటంటే హనుమాన్ చాలీసా చదవటము లేదా హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని మీకు నెట్ లో ఉంటుంది. ఇది 21 times ప్రతిరోజు చదవగలిగితే చాలా బాగుంటుంది. వీటితో పాటుగా శనివారం మీరు నవగ్రహాల దగ్గర శనిమూర్తి ఉంటారు. ఈ శనిమూర్తికి తైలాభిషేకం చేయటం చాలా చాలా ఉత్తమం. మీరు చక్కటి కోల్డ్ ప్రెస్ బయట దొరుకుతుంటే నువ్వుల నూనె ఒక 100 ml తీసుకోండి. తర్వాత ఒక చిన్న రిబ్బన్ లాంటిది బ్లాక్ కలర్ ఒక గుడ్డ మొక్క క్లాత్ తీసుకోండి. దీంతో పాటుగా కొంచెం బెల్లము, కొంచెం నువ్వులు తీసుకొని వెళ్ళిపోయి స్ట్రైట్ గా మీరు శనిమూర్తి దగ్గరికి వెళ్ళేసి ఈ నూనె ఆ శనిమూర్తికి అభిషేకం చేసి మీరు తీసుకున్న నువ్వులు శని మహాత్మ మీద చెల్లేసి వెంటనే మెడలో ఒక వస్త్రంలాగా కప్పి చిన్న బెల్లం ఒక తోలపాకుల మీద కానీ లేకుంటే అలాగనే యాస్టిస్ గా కానీ కింద పెడితే మీ యొక్క పరిహారం అయిపోతుంది. అక్కడ నుంచి వీలైతే 3 సార్లు ప్రదక్షిణ చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది. ఇవి 3 మీ అంతా మీరు చేయగలిగిన పరిహారాన్ని గమనించుకోవాలి. వీటితో పాటుగా ఉదయాన్నే లెగటం, జాగింగ్ చేయటం, యోగా చేయటం అనేది కూడా చాలా చాలా ముఖ్యం. శని పెట్టే ప్రతికూల పరిస్థితుల నుంచి చాలా ఉపశమనం లభిస్తుందని తెలుసుకోవచ్చు. అయితే ఇవి కాకుండా కొన్ని రెమెడీస్ ఉంటాయి. అవి ముఖ్యంగా ఏలినాటి శని నడుస్తున్న రాసులకి, అష్టమ శని నడుస్తున్న రాసులకి, అర్ధాష్టమ శని నడుస్తున్న రాసులకి, వీటితో పాటుగా శని మహాదశ నడుస్తూ ఉంటుంది. ఈ దశలు నడిచే వాళ్ళకి ఇవి మీరు చేయలేరు, బ్రాహ్మణోత్తముల సహాయంతో చేయడం చాలా బాగుంటుంది. వీటికి శనికి సంపూర్ణ శాంతి పూజలు అంటారు. శని సంపూర్ణ శాంతి పూజలు అంటే శనికి సంబంధించిన జపము, దానము, శని తైలాభిషేకము, తైలాభిషేకము, అది దేవతా ప్రతిథలు కలిపి జపాలు చేపిస్తే ఈ యొక్క తీవ్రత అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. అంతేకాకుండా శని పాశుపత అభిషేకం అని ఉంటుంది. ఈ శని పాశుపత అభిషేకం చేసినా కానీ శనిమూర్తికి డైరెక్ట్ గా చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇవి కాకుండా ఇండివిడ్యువల్ గా మీ యొక్క లైఫ్ లో శని చాలా మంచి పొజిషన్ లో ఉండి కానీ స్టిల్ మీరు ఇబ్బంది పడుతూ ఉంటే గనక ఇప్పుడు చేయవలసిన పద్ధతి ఏమిటంటే ఒక్కసారి మీ యొక్క ఇండివిడ్యువల్ జాతకం చూపించుకోండి. అందులో ఇంకా ఈ యొక్క శని బాధలతో పాటు వేరే నడుస్తున్న దశల వల్ల, అంతర్దశల వల్ల కానీ లేదంటే వేరే ఈ టైంలో ఏదైనా యోగాలు కానీ శాపాలు కానీ యాక్టివేట్ అయ్యి ఉండటం వల్ల ఇంకా వేరే గ్రహాల వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని వాటికి చక్కటి పరిష్కారం చేసుకోవటం ద్వారా ఈ శని పెట్టే బాధల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. మీకు ఇంకా ఏమైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే లేదంటే సమస్యలు ఉంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. మీ అందరికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.